హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హలో, నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్లో బ్యూటీ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఎవ్రీ ఫ్రైడే కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేస్తుంటాను. వీటితో పాటుగా వ్లాగ్స్ కూడా చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీటితో పాటుగా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిందనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటో చూసేద్దామా. ప్రాబ్లం టైటిల్ చూసే ఉంటారు కదా, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటూ చాలా అట్రాక్టివ్గా అండ్ స్టైలిష్గా ఎలా ఉండాలనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే మీకు చెప్తానండి. ఇక్కడ నేను షేర్ చేసే ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ మెయిన్గా ఏదైనా మన కంఫర్ట్, ఒకటి ఇప్పుడు ఏదో ఒక డ్రెస్ వేసుకుంటే మనం స్టైలిష్గా ఉంటాం, మన డ్రెస్ వేసేసుకోవడం కాదు. అందులో మనకు కంఫర్ట్ ఉంటేనే ఫాలో అవ్వాలి అండ్ అది వేసుకోవాలి. కంఫర్ట్ లేకపోతే మనకు అవి ఏమీ అవసరం లేదండి. సో ఇక్కడ మీకు చూపించే ఈ టిప్స్ మీకు నచ్చి మీకు కంఫర్ట్ అనిపిస్తేనే ఫాలో అవ్వండి, లేకుంటే అవసరమే లేదు. అండ్ ఇంకా ఇదంతా పక్కన పెడితే నార్మల్గా హౌస్ వైఫ్స్ ఏంటంటే అంతగా రెడీ అవ్వడానికి కొంతమంది అయితే ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని, ఇంట్లో పనుల్ని అవన్నీ చూసుకుంటే ఉండేసరికి వాళ్ళ లైఫ్ అయితే అయిపోతుంది. సో అటువంటి వాళ్ళు ఏంటంటే దీనికంటే ఎక్కువ టైం పెట్టకపోయినా సరే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్లో కాస్త చేంజెస్ చేసి వాళ్ళు రెడీ అయ్యే విధానంలో కొద్దిగా చేంజెస్ చేస్తే చాలు, వాళ్ళు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తారు. అండ్ మెయిన్గా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనల్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం మిర్రర్లో చూసుకునేటప్పుడు మనకు మనం నచ్చితే ఆ రోజు మొత్తం ఒక కాన్ఫిడెంట్గా చాలా జోస్గా అయితే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదో నార్మల్గా ఒక కొత్త డ్రెస్ నేను వేసుకున్నాను, ఆ డే మొత్తం ఆటోమేటిక్గా మనకు గ్లోగానే మనం కనిపిస్తాము. బేసిక్గా ఆ ఫీల్ మనకు ఉంటుందా, ఓకే ఈరోజు బాగా రెడీ అయ్యాను, కొత్త డ్రెస్ వేసుకున్నానని. ఇది బేసిక్గా ఎవరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా సరే కొంతమంది కానీ ఆల్మోస్ట్ అందరికైతే ఇలా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చెప్పే టిప్స్ అనేవి నా పర్సనల్గా నాకు తెలిసినవి అండ్ నేను రీసెర్చ్ చేసినవి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో ఫస్ట్ వన్ డ్రెస్సింగ్. నార్మల్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఏంటంటే నార్మల్గా ఎక్కువగా నైట్ వేర్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే అందులో ఎక్కువగా కంఫర్ట్ ఉంటారని చెప్పి. నార్మల్గా నైటీస్ వేసుకునే వాళ్ళకైతే చిన్న టిప్ ఏదైనా ఉందంటే మ్యాక్సీ డ్రెస్సెస్ మీరు ప్రిఫర్ చేయండి. అది కూడా నైటీలాగే మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ మీరు మ్యాక్సీ డ్రెస్సెస్ ప్రిఫర్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అయితే తీసుకోండి. అండ్ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి మనకి నైటీస్కి ఎంత అయితే అవుతుందో మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా అంత అవుతుంది. మనకి 400-500 కూడా వస్తున్నాయి మ్యాక్సీ డ్రెస్సెస్. అండ్ మీకు కూడా చూడడానికి స్టైలిష్గా అండ్ బాగుంటారు, అట్ ది సేమ్ టైం మనకు ఆ కంఫర్ట్ అయితే ఉంటుంది. సో నైటీస్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే మ్యాక్సీ డ్రెస్సెస్లోకి అయితే కన్వర్ట్ అయిపోండి. అండ్ కొంతమంది నైట్ వేర్, ఇప్పుడు లైక్ నైట్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అటువంటివి వేసుకుంటారు. అటువంటి వాళ్ళకి చిన్న టిప్ ఏదైనా ఉంది అంటే మీరు ప్యాంట్స్ ఉంటాయి కదా మనకి నైట్ ట్రాక్స్, అవి కాకుండా ప్లాజో ప్యాంట్స్ కానీ లేదంటే స్కర్ట్స్ కానీ ప్రిఫర్ చేయండి. అటువంటి ప్లాజో ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ పైన మనము లాంగ్ కుర్తీస్ వేసుకోవచ్చు, లేకుంటే మీకు కంఫర్ట్ లేదు అనుకుంటే టీ షర్ట్స్ అయినా వేసుకోవచ్చు. ఒక్కసారి ఇప్పుడు మనకి ట్రెండ్ బాగా నడుస్తుంది, ప్లాజోస్ అనేవి అయితే ట్రెండింగ్ బాగా నడుస్తుంది. మీరు ఇలాగా నైట్ ప్యాంట్స్ ప్లేస్లో స్కర్ట్స్ వేసుకోవడం కానీ, లేదంటే ప్లాజో ప్యాంట్స్ లూజ్ వేసుకోవడం కానీ, దానిపైన కుర్తీ టాప్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్యాబ్రిక్ అయితే మీకు కంఫర్ట్ ఉండేవైతే తీసుకోండి, లైక్ కాటన్ అటువంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. అండ్ బేసిక్గా ఇటువంటి వేసుకోవడం వల్ల ఏంటంటే సడన్గా మనం బయటికి వెళ్ళాల్సి వచ్చిందంటే మళ్ళీ అప్పటికప్పుడు రెడీ అవ్వడం కాకుండా ఆ డ్రెస్తో మనం ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే డ్రెస్సింగ్. అండ్ ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకొకటి ఏంటంటే దుప్పటాస్. నార్మల్గా మనం చున్నీస్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు వేసుకోము, కానీ వేసుకునేటప్పుడు అయితే మాత్రం మనం చుట్టేస్తాం. ఎలా పడితే వెనక నుంచి వేసడం, ముందల నుంచి వేసడం, మొత్తం చుట్టేసి ఆ చున్నీలో ఉండే బ్యూటీని మనం చంపేస్తాం కరెక్ట్గా చెప్పాలంటే. బేసిక్గా ఎప్పుడైనా దుప్పటాస్ మనకి బనారస్ దుప్పటాస్ వచ్చినా, హెవీ వర్క్ దుప్పటాస్ వచ్చినా సరే మనం సింగిల్గా వన్ సైడ్ వదిలేసేటట్టు అయితే వేస్తే మనకు ఆ బ్యూటీ అయితే కనిపిస్తుంది. మనం చుట్టేస్తే మాత్రం అస్సలు మొత్తం చండాలం అయిపోతుంది. అండ్ బేసిక్గా దుప్పటాలు ఉండే బ్యూటీ అనేది మనకి డ్రెస్లో కూడా వస్తుంది. డ్రెస్ మంచిది వేసుకున్నప్పటికీ దానికి వచ్చిన దుప్పటాన్ని మనం చుట్టేస్తే ఆ డ్రెస్లో ఉండే అందం కూడా పోతుంది. సో అందుకే మీరు దుప్పటాస్ వేసుకునేటప్పుడు అవి హెవీగా ఉన్నా లేదంటే బనారస్ టైప్స్ అయినా సరే ఒక సైడ్ అయితే వేసుకోండి. బేసిక్గా ఇంట్లో ఉండేటప్పుడు అయితే మనం ప్రిఫర్ చేయము, బట్ డ్రెస్సింగ్ స్టైల్ టిప్స్లోకి వచ్చింది కాబట్టి ఎక్కడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు అయినా సరే అలా అయితే ఫాలో అవ్వండి. అండ్ వేరే ఫ్యాబ్రిక్ ఉంటాయి, బనారస్ కాకుండా మనకి షిఫాన్ టైప్ ఉంటాయి అండ్ జార్జెట్ టైప్ స్మూత్ ఉంటాయి. అటువంటి మీరు స్టెప్ అయినా
టూ సైడ్స్ వేసుకోవచ్చు, లేకుంటే వన్ సైడ్ స్టెప్ పెట్టి ఇంకో సైడ్ వదిలేయచ్చు. అది స్మూత్ అది మనకి క్లాత్ అయితే బాగుంటుంది కాబట్టి మనం ఎలా వేస్తే అలా మంచిగా అయితే ఉండిపోతుంది. ఇది దుప్పటా విషయానికి వచ్చేసరికి ఈ టిప్. అండ్ నెక్స్ట్ మనం డైలీ వేర్ కుర్తీస్, ఇంటి దగ్గర మనం డైలీ వేర్ కుర్తీస్ అంటే నార్మల్గా కాటన్ కుర్తీస్ కానీ, డైలీ వేర్ మనం ఎక్కడికో రెగ్యులర్గా ఆ డేస్లో బయటకు వెళ్ళేటప్పుడు వేసుకున్న కుర్తీస్ కానీ, ఇంట్లో నార్మల్గా ఈ నైటీస్ మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు కుర్తీస్తో కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుర్తీస్ తీసుకునేటప్పుడు చిన్న టిప్, ప్రింటెడ్ ఎక్కువ ఉన్నవి కాకుండా మనకి మొత్తం ప్లెయిన్ ఉండే కుర్తీస్ అయితే ట్రై చేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మనకి ప్రింటెడ్ ఉండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టాప్ పైన ఏదో వైట్ కలర్ ప్రింట్ వచ్చింది, సో మనం ప్రింట్కి సెట్ అయ్యేటట్టు బాటమ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మీద ఎల్లో కలర్ వచ్చింది, ప్రింట్కి సెట్ అయ్యేటట్టు మనం బాటమ్స్ తీసుకోవాలి. అలా కాకుండా ప్లెయిన్ టాప్స్ కానీ మనం తీసుకున్నట్లయితే మనం వైట్ అండ్ బ్లాక్ లెగిన్స్ అయితే పేరప్ చేసేయచ్చు. అండ్ మనకి ఒక్కసారి ప్రింటెడ్ ఉండే టాప్స్తో కంపేర్ చేసుకుంటే ప్లెయిన్ వేసుకున్నట్లయితే చాలా డీసెంట్గా కూడా అనిపిస్తాము, చాలా స్టైలిష్గా కూడా అనిపిస్తాము. హెవీ డిజైన్స్, హెవీ ప్రింట్స్ కంటే సింపుల్గా ఉండేవైతే చాలా నీట్గా, మెయిన్గా చాలా నీట్గా అయితే అనిపిస్తాయండి. ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు వరకు మీ కుర్తీస్ అన్నీ ఎక్కువ ప్రింటెడ్ ఉన్నాయా, అయితే ఒకసారి ప్లెయిన్ కుర్తీస్ కూడా తీసుకొని అయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి నెక్ చైన్స్ గురించి మాట్లాడితే, మ్యారేజ్ అయిన వాళ్ళైతే మంగళసూత్రాలు వేసుకునేటప్పుడు వాళ్ళు షార్ట్వి ప్రిఫర్ చేయండి. లాంగ్వి ఏవో హెవీ మనకి పెండెంట్స్, హెవీ లాకెట్స్ ఉండేవి కాకుండా సింపుల్గా ఉండేవి అయితే ప్రిఫర్ చేయండి. అండ్ ఇది కూడా మీకు నచ్చితేనే చేయండి, దీనికి ఎవరు జడ్జ్ చేయొద్దు, ఎవరి ఇష్టం వాళ్ళది. లాంగ్ నచ్చింది లాంగ్ వేసేసుకోండి, కానీ కొందరికి ఏంటంటే వేసుకున్నప్పటికీ స్టైలిష్గా ఉండాలనుకునే వాళ్ళైతే మీ పద్ధతులు మీరు పాటిస్తూ షార్ట్ అయినా వేసుకోండి. సో షార్ట్స్ వేసుకున్నట్లయితే మనకి స్టైలిష్గా కనిపిస్తాము. మనం ఇవి నార్మల్ వెస్ట్రన్ వేర్ పైకి వేసేసుకోవచ్చు, శారీస్ పైకి వేసేసుకోవచ్చు, నార్మల్గా చుడీ టాప్స్ పైకి, దేనిపైకైనా షార్ట్స్ మనం నల్లపూసలు ఉంటాయి కదా మంగళసూత్రాలు, అవి అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి మనం రెగ్యులర్ వేర్, మనం డైలీ వేర్కి యూస్ చేసేవి ఇయర్ రింగ్స్ అయితే గోల్డ్ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే ఓకే, బట్ గోల్డ్ అవని నార్మల్ అవని తీసుకునే వాళ్ళు ఏంటంటే చిన్న స్టడ్స్ టైప్ ఉండే ఇయర్ రింగ్స్ అయితే ప్రిఫర్ చేయండి. లైక్ మనకు వైట్ స్టోన్స్తో ఉండేవి కానీ, లేకుంటే స్టడ్స్ టైప్ అయితే ప్రిఫర్ చేయండి. ఏవో ఉన్నాయి కదని చెప్పి పెద్దవి అయితే పెట్టేయొద్దు. రెగ్యులర్ వేర్ కూడా మీరు నార్మల్ కొందరికి అంటే గోల్డ్ కాకుండా నార్మల్ రోల్డ్ గోల్డ్ అయితే పడదు. అటువంటి వాళ్ళు గోల్డ్ అయినా సరే చిన్నవి ఇయర్ రింగ్స్ అనేవి చాలా చిన్నగా అయితే ఉండాలి, సో అటువంటివి అయితే ప్రిఫర్ చేయండి. కొన్నివి నార్మల్ గోల్డ్ కాకపోయినా సరే మనకి బయట మార్కెట్లో చిన్న స్టోన్స్తో అయితే దొరుకుతున్నాయి. డైలీ వేర్కి అయితే మాత్రం మీరు ఇటువంటివి అయితే ప్రిఫర్ చేయండి. ఇక్కడ లుక్ చాలా డీసెంట్గా ఉంటుంది అండ్ స్టైలిష్గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ బ్యాంగిల్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఎక్కువగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకునేవి అయితే వేసుకుంటారు. మోస్ట్లీ నేను చూసాను, వేసుకోండి, తప్పులేదు, అది మీ ఇష్టం, మీ పద్ధతిని మీరు పాటిస్తూ స్టైలిష్గా ఉండొచ్చు. అన్ని బ్యాంగిల్స్ వేసే కంటే సింగిల్గా ఒక్కొక్క బ్యాంగిల్ వేసినా చాలు. మనకి కాస్త విడ్త్ ఎక్కువగా ఉండే బ్యాంగిల్స్ తీసుకోండి. అండ్ నార్మల్గా లేదు అంటే గోల్డ్ బ్యాంగిల్స్ కూడా, కానీ గోల్డ్ అందరి దగ్గర ఉండదు కదా, లేకుంటే ఇలా సింగిల్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. గోల్డ్ బ్యాంగిల్స్ ఉండే వాళ్ళు సింపుల్ గోల్డ్, దానిపైన చిన్న స్టోన్స్ వచ్చేవైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. గోల్డ్ లేదనుకునే వాళ్ళు మనకి బయట మార్కెట్లో 1 గ్రామ్ గోల్డ్ కూడా దొరుకుతున్నాయి. అది కాదనుకుంటే మనకి మట్టి గాజుల్లోనే మనకి సింగిల్ అయితే డిజైన్స్తో దొరుకుతాయి. అది మీ ఇష్టం తీసుకోవచ్చు, అది టోటలీ మీ మీద అయితే డిపెండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫింగర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి చాలా సింపుల్గా డిజైన్స్ అనేవి మీరు చూస్ చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా ఉండే డిజైన్స్ అయితే చూస్ చేసుకోండి. ఏదో పెద్ద దేవుడివి అంటే విగ్రహాల టైప్ అటువంటివి కాకుండా, సో మనం తీసుకున్న ఫింగర్ రింగ్స్ అనేవి హెవీగా ఉండేటట్టు అయితే మాత్రం చూస్ చేసుకోవద్దు. సింపుల్ మనకి లైక్ చిన్న స్టోన్స్తో వచ్చేవి కానీ, లేకుంటే సింగిల్ స్టోన్స్తో వచ్చేవి కానీ, లేకుంటే చిన్న డిజైన్స్ మనకి ఏదో ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తాం, ఇటువంటివి అయితే ప్రిఫర్ చేయండి. మెటల్ విషయానికి వచ్చేసరికి నార్మల్ కొందరు అయితే 2 పెడతారు, 3 పెడతారు, కొందరు ఒకటి పెట్టినప్పటికీ పెద్ద చుట్టూలు పెట్టేటప్పుడు అలాంటివి అయితే చూస్ చేసుకుంటారు. నాకు అలా కాదు, కాస్త లుక్ బాగుండాలి, సింపుల్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలనుకుంటే ఒక్క టాయ్ రింగ్ని అయితే చూస్ చేసుకుని, అంటే ఈ కాలికి ఒకటి ఆ కాలికి ఒకటి అయితే పెట్టుకోండి. అది చాలా సింపుల్గా చిన్న డిజైన్స్ అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో బాగా నడుస్తున్నాయి, మంచి ట్రెండింగ్గా అయితే ఉన్నాయి. మనకి అమెజాన్లో కూడా కొన్ని అయితే ఉన్నాయి. నేను అమెజాన్లో తీసుకున్న టాయ్ రింగ్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. సో అటువంటివైనా మీరు చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా డీసెంట్గా, చాలా అట్రాక్టివ్గా, చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ పట్టీలు అన్నవి ఇప్పుడైతే నార్మల్గా ఇప్పుడులో ట్రెండ్ అయితే మారిపోయింది. కానీ కొంతమంది ఏంటంటే హెవీ ఎక్కువ ఏదో 10 తులా 12 తులాస్ అలా ఉండేవైతే పట్టీలు వేసుకుంటారు.
ఎవరిష్టం వాళ్ళది. బట్ అంతగా హెవీ నాకు నచ్చదు అనుకునే వాళ్ళు మనకు చాలా సింపుల్ డిజైన్స్ అని 2 తులాస్కి 3 తులాస్కి అయితే చాలా సింపుల్ డిజైన్స్ అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి. అటువంటివైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న టిప్, లేదు మాకు ఇంకా స్టైలిష్గా ఉండాలనుకుంటే మనకు ఒక సింగిల్ లెగ్ కూడా అటువంటివి దొరుకుతాయి. నార్మల్ 2 లెగ్స్ కాకుండా సింగిల్ లెగ్స్ కూడా దొరుకుతాయి. అటువంటివి రేర్ వేసుకునే వాళ్ళు మీకు నచ్చినట్లయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను తీసుకునేది అయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పే ఐటమ్స్ నా దగ్గర నేను ఏవైనా తీసుకుని ఉన్నట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మేకప్. ఇంట్లో ఉండేదానికి మేకప్ ఎందుకు అని కూడా అనుకోవచ్చు. నేను మేకప్ అంటే ఏదో ఫౌండేషన్స్ రాసియండి, కాంపాక్ట్, ఐ షేడ్స్, లిప్స్టిక్, మస్కారా ఇవేవి నేను చెప్పను. మన ఫేస్లో కాస్త హైలైట్ పాయింట్స్ ఉంటాయి, వాటిని హైలైట్ చేసుకుంటే చాలు. మెయిన్గా ఐబ్రోస్, ఐస్, లిప్స్, ఈ 3 పాయింట్స్ని అయితే మనం హైలైట్ చేసుకుంటే చాలు. లైక్ ఐబ్రోస్ అనేవి మనము నీట్గా ఐబ్రో పెన్సిల్ అయితే అప్లై చేసుకోవాలి. కళ్ళకి మస్కారా, కాజోల్ పెట్టుకోవచ్చు. అండ్ లిప్స్ విషయానికి వచ్చేసరికి డైలీ లిప్స్టిక్ అయితే మంచిది కాదు, అదైతే ఇగ్నోర్ చేసేయండి. అండ్ మీకు లిప్స్ కాస్త బ్రైట్గా కలర్గా ఉండాలనుకుంటే మనకు కలర్ లిప్ బామ్స్ అయితే ఉంటాయి, మార్కెట్లో చాలా దొరుకుతుంది. అండ్ లిప్ బామ్స్, బేబీ లిప్స్ కూడా దొరుకుతుంటాయి. అవి ఏంటంటే లిప్స్టిక్స్ కాదు, బట్ మన లిప్స్కి అయితే టింట్, అవి మంచి కలర్ ఇస్తుంది అండ్ షైనీ కూడా ఇస్తుంది. అండ్ ఐబ్రోస్ ఫిల్ చేసుకొని కళ్ళకి మస్కారా ఆర్ కాజోల్ పెట్టుకొని లిప్స్ని హైలైట్ చేసుకుంటే చాలు. మనం పెద్దగా కాంపాక్ట్ ఫౌండేషన్స్ ఏం అవసరమే లేదు. అండ్ కొంతమందికి ఐబ్రోస్ అవసరం లేదు, అంటే ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా హెవీగా ఉంటాయి. అటువంటి వాళ్ళు అయితే చాలా లక్కీ, వాళ్ళకైతే ఐబ్రోస్ ఐబ్రో పెన్సిల్స్ ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కళ్ళని వాళ్ళ లిప్స్ని హైలైట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ విషయానికి వచ్చేసరికి హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా కొంతమందికి లాంగ్ హెయిర్ అయితే ఉంటుంది. ఇక్కడ నా పర్సనల్గా నేనేంటంటే ప్రిఫర్ చేస్తాను, క్వాంటిటీ కంటే క్వాలిటీని ప్రిఫర్ చేస్తాను. లైక్ ఇప్పుడు చాలా లాంగ్ హెయిర్ ఉంది బట్ స్ప్లిట్స్ ఎక్కువగా ఉన్నాయి, హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది అనుకుంటే నేను కట్ చేసిస్తా. అంటే కట్ చేసి అండి లాంగ్ హెయిర్ ఉంది అంటే అని చెప్పిన మెయింటైన్ చేయడం మనకి రాలేదనుకుంటే మనం దాని క్వాంటిటీని తగ్గించి ఉన్న ఆ తక్కువ దాన్నే చాలా క్వాలిటీగా చాలా మంచిగా అయితే చూసుకోవాలని అయితే నేనైతే చెప్తాను. సో మీరు లేదు నేను బాగానే మెయింటైన్ చేస్తాను అనుకుంటే మీ లాంగ్ హెయిర్ని నీట్గా మెయింటైన్ చేయొచ్చు. వీక్లీ 2 టైమ్స్ హెడ్ బాత్ చేయడం, వీక్లీ వన్స్ హెయిర్ ప్యాక్ వేసుకోవడం, వీక్లీ 2 టైమ్స్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం, అవైనా చేయొచ్చు. లేదు హెయిర్ని నేను అంత కేర్ తీసుకోలేకపోతున్నానంటే జస్ట్ స్ప్లిట్స్ అవన్నీ తీసేసి మీకు నచ్చిన హెయిర్ స్టైల్ అయితే చేసుకోవచ్చు. కొన్ని హెయిర్ స్టైల్స్ మనకి హెయిర్ ఎక్కువగా పోతుంది అనుకుంటే మీరు ఒకే లెవెల్లో కూడా హెయిర్ కట్ చేసుకోవచ్చు. సో అలాగా సింపుల్గా అయినా సరే మీరు హెయిర్ కట్ అయితే చేసుకోవచ్చు. అండ్ హెయిర్ కేర్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఫేస్ విషయానికి వచ్చేసరికి గ్రూమింగ్, ఐబ్రోస్ అనేవి ట్రిమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఐబ్రోస్ అండ్ చెప్పాను కదా లిప్స్, ఐబ్రోస్ని మనం హైలైట్ చేస్తే చాలు, మన ఫేస్ ఏదో మేకప్ వేసినట్టు అయితే ఉంటుంది. మీరు ఎవ్రీ మంత్ అయితే ఐబ్రోస్ని అయితే మాత్రం చేసుకోండి. బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో మనం బయటికి వెళ్ళి చేసుకోవడం కష్టం అనుకుంటే మనం మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు. మనకి ఫేషియల్ రైజర్స్ అయితే ఉంటున్నాయి, క్లిప్స్ టైప్ అయితే ఉంటున్నాయి. మనము మన ఇంటి దగ్గర ఉండి కూడా మనం మన ఐబ్రోస్ని అయితే ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెయిల్స్ విషయానికి వచ్చేసరికి ఎవరికైనా నెయిల్స్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే పెంచుకోవచ్చు. కొందరికి ఏంటి ఇంట్లో పనులు చేయడంతో ఇరిగిపోవడం కూడా జరుగుతుంది, కొందరికి తొందరగా పెరగవు. అటువంటి వాళ్ళు పెంచినప్పటికీ నెయిల్ పాలిష్ అనేది ఇంపార్టెంట్. మీరు నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటారు, ఒక 2 days తర్వాత అది కొద్దిగా పోతుంది, ఈ ఫింగర్కి ఉంటుంది ఈ ఫింగర్కి పోతుంది, అలా అయితే వెంటనే మొత్తానికి రిమూవ్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే కోట్ అయితే వేయండి. లేదు మాకు నెయిల్ పాలిష్ ఇష్టం లేదనుకుంటే నెయిల్స్ నీట్గా మెయింటైన్ చేసుకుంటే, లైక్ నీట్గా అందులో ఉండే మట్టి అంతటిని రిమూవ్ చేసేసి మనం ఇటువంటి నెయిల్ పాలిష్ వేయవలసిన అవసరం లేదు, నీట్గా వదిలేయచ్చు. లేదు నీకు నెయిల్ పాలిష్ వేసుకొని ఇంకా నెయిల్స్ని బ్రైట్ చేస్తాను అనుకుంటే నెయిల్స్కి నెయిల్ పాలిష్ అప్లై చేశాక ఒక 2-3 days తర్వాత అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన వెంటనే అన్ని ఫింగర్స్ కూడా రిమూవ్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే అప్లై చేసుకోండి. లేకుంటే ఈ ఫింగర్కి ఉండకపోతే చాలా గలీజ్గా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి మనకి క్రాక్డ్ ఫుడ్స్ కొంతమందికి అయితే పాదాల పగుళ్ళు అయితే ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏంటంటే వీక్లీ వన్స్ కానీ లేదంటే 2 weeks ఒకసారి అయినా సరే పెడిక్యూర్, మనం ఇది చెప్తున్న ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనం పార్లర్కి వెళ్ళి చేసుకునే కంటే మన ఇంటి దగ్గర మనం జస్ట్ నార్మల్ వామ్ వాటర్లో కాస్త కాల్ని ఒక 10 to 15 minutes పెట్టి మనకి స్క్రబ్బింగ్, ఫుడ్కి సంబంధించిన స్క్రబ్స్ అయితే మనకి ఆ రాళ్ళ టైప్ అయితే దొరుకుతాయి, వాటితో స్క్రబ్ చేసుకుంటే చాలు మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ నెయిల్స్ మనకి కాళ్ళు నెయిల్స్కి కూడా నెయిల్ పాలిష్ పెట్టుకున్నట్లయితే నార్మల్గా మనం ఎంత ఫేస్గా చూస్తాం కానీ లెగ్స్కి అంతగా పట్టించుకోము. సో ఇది ఒకసారి ఎలా చేయండి, వీక్లీ వన్స్ కానీ 2 weeksకి ఒకసారి కానీ ఇంటి దగ్గర పెడిక్యూర్ చేసుకుంటూ మంచి నెయిల్ కలర్స్ అయితే కాళ్ళకి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా చాలా బ్రైట్ కలర్స్ అయితే కాకుండా ఏమైనా మంచి కలర్స్ అయితే తీసుకోండి.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ పర్ఫ్యూమ్స్. పర్ఫ్యూమ్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అనుకోవచ్చు, మనం ఇంట్లో ఉన్నప్పటికీ మనం పనులు చేస్తే ఆ బిజీలు ఉండిపోకుండా మనం పర్ఫ్యూమ్స్ అనేది వేసుకోవడం వల్ల ఏంటి ప్లస్ పాయింట్ అంటే, ఒక ఇంట్లో మనతో ఒక పర్సన్ వచ్చి కూర్చున్నప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళే స్మెల్ వల్ల కూడా అతని మైండ్ అనేది ఒకలా డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఎలా అనుకున్నారు, ఇప్పుడు మనం మంచి ఫ్రీక్వెన్సీ మంచి ఫ్రెష్గా ఉండే పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకున్నప్పుడు దానివల్ల వచ్చే స్మెల్కి కూడా మనకు ఒక రీఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. మన చుట్టూ కూర్చుంటే వాళ్ళకి కూడా ఒక రీఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. బ్యాడ్ స్మెల్ వస్తే మీకు బాగోదు అంటే ఎదురు వాళ్ళకి మీతో ఉండే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండదు. కాబట్టి ఒక మంచి పర్ఫ్యూమ్ అయితే మీకు నచ్చిన పర్ఫ్యూమ్, ఇటువంటి హాట్గా ఉండేవి కాకుండా చాలా మైల్డ్గా ఉండే పర్ఫ్యూమ్ అయితే చూస్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడ చెప్పిన టిప్స్ అన్నీ చాలామందికి తెలుసున్నప్పటికీ కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. పాటించకపోయిన వాళ్ళు ఈ వీడియో చూసి ఏమైనా నచ్చినట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెయ్యొచ్చు, అదైతే కంప్లీట్గా మీ ఇష్టము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.